హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో బనానా లస్సీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ లస్సీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అప్పటికప్పుడు అయిపోతుందండి. ఇప్పుడు ఈ లస్సీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో అరటిపళ్ళు ముక్కలు వేసుకోవాలండి. ఇవి చక్కెరకేళి అరటిపళ్ళు 2 వరకు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి, 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలండి. అంటే 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అరటిపండు తీయగానే ఉంటుంది కాబట్టి సరిపోతుందండి పంచదార. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. పెరుగు తీసుకున్న కప్పుతోనే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, గ్రైండ్ చేసేసాను. బనానా లస్సీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బనానా లస్సీని గ్లాసుల్లో పోసుకుందామండి. ఇందులో 4 ఐస్ క్యూబ్స్ వరకు వేసుకుని ఇప్పుడు లస్సీ పోసుకోవాలి. ఇలా 2 గ్లాసులు ఫిల్ చేసుకోవాలి. నాకు 3 గ్లాసుల వరకు వచ్చిందండి. ఇలాగా మీరు దాన్ని బట్టి మీకు ఎంత కావాలంటే అంత చేసుకోండి. పైన నుంచి కొంచెం హార్లిక్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం బాదం ముక్కలు. నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, చూడండి. పైన చెర్రీ వేసుకోవాలి. అంతేనండి, బనానా లస్సీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు, చల్లగా తాగొచ్చండి. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. సబ్జా లెమన్ వాటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎండలు పెరిగిపోయినాయి కదా, ఇక నుంచి లిక్విడ్సే తాగాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు సబ్జాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. నేను 3కి చేస్తున్నానండి. ఇలా మీరు ఎక్కువ మంది అయితే దాన్ని బట్టి మీరు వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సబ్జాలని 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానిపోయిన తర్వాత 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 నిమ్మకాయని కట్ చేసుకొని రసం పిండుకోవాలి. నేను మొత్తం కాయంతా రసం వేసేస్తున్నానండి. మీకు పులుపు అంటే ఇష్టం లేకపోతే హాఫ్ లెమనే వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మొత్తం పంచదార అంతా కరిగేలాగా కలుపుకోవాలి. ఇదంతా కరిగే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. పంచదార కరిగిపోయింది. ఇప్పుడు గ్లాసుల్లో పోసుకోవాలి. ఎండలు పెరిగిపోయినాయి కదండి, ఇలా రోజు ఏదో ఒకటి సబ్జా వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, లస్సీ కానీ ఇలా ఏదో ఒకటి తాగుతూ ఉండాలి. నా ఛానల్లో బటర్ మిల్క్ ఉంది, లస్సీ కూడా ఉందండి, చూడండి. ఇంకా జ్యూసులు కూడా ఉన్నాయి. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.